పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినటువంటి ఒక వచన భాగాన్ని మనము చదువుకుందాము. లేవి కాండము, అందరు కూడా దియాలి. లేవి కాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాము. లేవి కాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలెను. వారము 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగంలో దేవాతి దేవుడు, సకల ప్రపంచములను నిర్మించిన దేవుడు, ఈ భూమిని ఆకాశమును చేసిన దేవుడు, పంచభూతములను సృజించిన దేవుడు, మానవుణ్ణి సృజించిన దేవుడు, ఆ మానవుడు ఈ భూమి మీద ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, తమ జీవన విధానము ఏ విధంగా కొనసాగించుకోవాలో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా విషయాలు ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. అందులో ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు, ఈ భూమి మీద చాలా మంది ప్రజలు ఉన్నారు, 7 ఖండాలలో నివసించే నివాసులు అనేకులు ఉన్నారు, కానీ అందరికీ ఆ విషయాలను తెలియజేయలేదు. కారణం ఏమిటంటే, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకొని తన పిల్లలుగా నిర్ణయించుకున్నాడో, తన పిల్లలు అబ్రహాము సంతానములో నుంచి వచ్చినటువంటి ప్రజలను, అబ్రహాము ద్వారా ఈ భూమి మీద దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా ఏర్పాటు చేసుకోవడం కొరకు అబ్రహామును మొదటగా ఎన్నుకున్నాడు. తన సంతానంలో నుంచి కొందరిని ఎన్నుకొని వారికి ప్రత్యక్షపరచబడి, వారు భూమి మీద ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో వారి జీవన విధానాన్ని గురించే మొదటిగా యూదులకు, ఇశ్రాయేలీలకు దేవుడు తన మాటలను తెలియజేశాడు. కనుక వారు భూమి మీద బ్రతికే క్రమములో ఏ విధంగా దేవునితో నడవాలి, ఏ విధంగా దేవునితో ఉండాలి, ఏ విధంగా ఉంటే దేవుడు సంతోషపడతాడు, ఏ విధంగా నడిస్తే దేవుడు సంతోషపడతాడనే క్రమంలో వారికి చాలా విషయాలు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు చదువుకున్న వచన భాగంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మాటను ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మోషేతో దేవుడు ఈ మాటను సెలవిచ్చుచున్నాడు. మోషే, నువ్వు ఇశ్రాయేళ్లతో ఈ విషయాన్ని చెప్పుమని మోషేకు దేవుడు చెప్పాడు. ఏ విషయం చెప్పమన్నాడు? నేను కొన్ని నియామక కాలములను, పద్ధతులను నేను వివరిస్తున్నాను వారికి. నేను ఈ పద్ధతులను వారు పాటించాలి.
నేను చెప్పినటువంటి పద్ధతి ప్రకారం వారు నడుచుకోవాలి. నేను ఏ పద్ధతి మీకు నియమించి పెడుతున్నానో, ఏ కట్టడాన్ని ఇస్తున్నానో ఆ కట్టడాలను మీరు అనుసరించి నడుచుకోవాలి అని కొన్ని కట్టడాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధ సంఘముగా కూడవలెను అన్నాడు. దేవుడు కోరుకున్నటువంటి మొట్టమొదటిది, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలట. అంటే అందరూ ఒక కాడ కూడుకునే క్రమాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అది పరిశుద్ధ సంఘము కూడిక. అందరూ కూడుకునేదన్నటువంటిది ఆ దినాన్ని పరిశుద్ధ సంఘపు కూడికగా దేవుడు నియమించి పెట్టాడు. ఆ పరిశుద్ధ సంఘం నాడు మీరు ఎప్పుడు కూడుకోవాలి అంటే దానికో రోజు పెట్టాడు. ఆ రోజు పేరు ఏమి రోజు? విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినం ఎప్పుడైతే వస్తుందో ఆ విశ్రాంతి దినం వచ్చిన రోజు మీరందరూ తప్పకుండా సంఘముగా కూడుకోనండి. ఆ రోజు మీరు ఏ పని కూడా చేయకూడదు. మీరు చేయవలసిన పని మీరు 6 దినములలో మీ పనంతయు చేసుకోనండి. 6 దినములు ఒక వారమునకు దేవుడు 7 దినములు ఇచ్చాడు. ఒక వారమునకు 7 దినములు ఇచ్చాడు. దేవుడు కూడా 6 దినములు కష్టపడి పనిచేసి సృష్టిని తయారు చేశాడు. దేవుడు 6 దినములు కష్టపడి ఈ సృష్టిని ఏ విధంగా చేసి 6వ దినమున మానవుని తయారు చేసి 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడో మనుషులకు కూడా అదే క్రమాన్ని పెట్టాడు మానవులకు. అయ్యా, మీరు 6 దినములు మీరు కష్టపడి మీ జీవనోపాధి విషయమై మీరు భూమి మీద బ్రతుకున్నట్టుగా మీరు 6 దినములు మీ కష్టపడి మీ పనంతా చేసుకోనండి. కానీ విశ్రాంతి దినం మాత్రం నాడు మీరు ఏ పని కూడా చేయకూడదు. మీరు వచ్చి చేయవలసింది సంఘముగా కూడుకొని నాకు కనబడాలి. నా సన్నిధిలో మీరందరూ నాకు కనబడాలి. నా మందిరములో మీరందరూ నాకు కనబడాలి అని దేవుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిని పెట్టాడు. ఆ పద్ధతి ప్రకారము ఇశ్రాయేలీలందరూ ఆ యొక్క విశ్రాంతి దినాన్ని క్రమము తప్పకుండా దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయత చూపించి దేవుని మాటకు భయపడి ఆ విశ్రాంతి దినము నాడు ప్రజలందరూ వచ్చి దేవునికి కనబడేవారు, దేవుని సన్నిధికి వచ్చేవారు. ఎవరైతే ఇశ్రాయేళ్లను ఆ రోజు పరిశుద్ధ సంఘపు దినము నాడు కూడుకొని రాలేదో వారిని సంఘము నుంచి బయటకు వెళ్ళగొట్టాడు మోషే. ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమం చేస్తున్నావు. దేవుడు నియమించిన నియామక కాలాన్ని నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నీ సొంత పనులకు వెళ్ళిపోయావే నువ్వు. దేవుడు అంటే నీకు భయము లేదు కదా, కనుక వారు నా విశ్రాంతి స్థలంలోనే ప్రవేశింపరు అని దేవుడు జలవిచ్చి వారిని బయటకు వెళ్ళగొట్టేంత కఠినమైన ఆజ్ఞలను ఇచ్చాడు మోషేకు. కఠినమైన ఆజ్ఞలను ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. కనుక సంఘముగా కూడుకోవడం అనేది ఇశ్రాయేళ్లకు దేవుడు నియమించిన ఒక నియామక కాలము. మరి కొత్త నిబంధనకు వస్తే సంఘం అంటే ఏమిటి? అలనాడు సంఘముగా కూడుకోమన్నాడు ప్రజలందరినీ. ఆ సంఘముగా వారు ఎలాగూ తయారయ్యారు అంటే వారు చేసిన పద్ధతి ఒకే ఒక పద్ధతి. ఇశ్రాయేలుకు ఒక కట్టడ నియమించాడు. ఆ కట్టడ ఏమిటయ్యానంటే మొదటి నెల 14వ దినమున వారు పస్కా బలి పశువు వధించిన ప్రతి వారు సంఘముగా ఏర్పాటు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి నెల 14వ దినమున ఎవరైతే పస్కా బలి పశువును వధించి
ఆ పస్కా బలి పశువు రక్తమును తీసుకొని వారి ఇంటి ద్వార బంధకములకు పూసుకున్నారో వారు మాత్రమే సంహార దూత ఖడ్గము నుంచి తప్పించబడి దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. వారే ఒక సంఘముగా కూడుకున్నటువంటి వారు. అది దేవుడు వారికి నియమించిన నిబంధన కట్టడ. కనుకనే మొదటి నెల 14వ దినము అన్నాడు. ఇప్పుడు మనకు మొదటి నెల 14వ దినంలో మనకి ఏం పండుగ వస్తుందండి? ఇక్కడ ఏం పండుగ వస్తుంది మనకు? సంక్రాంతి పండుగ వస్తుంది. అది మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. కానీ యూదులకు, ఇశ్రాయేలీలకు పస్కా బలి పశువును వధించిన పండగ. ఆ రోజు వారు పస్కా బలి పశువును వధించి దాని రక్తమును తీసుకొని వారి ఇంటి ద్వారబంధకములకు పూసుకుంటూ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సంహార దూత వారి ఇంటిలోకి వెళ్లకుండా వారు రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. ఎవరైతే రక్తాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని చంపకుండా నిర్లక్ష్యతనంగా ఉన్నారో వారి ఇంటిలోకి సంహార దూత వెళ్ళి తొలిచూలు సంతతి వారందరిని చంపేసి కనుక వారెవరు సంఘములోకి రాకుండా వారు త్రోసివేయబడ్డారు, బయటకు వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ యొక్క ఆ విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని సంఘముగా కూడుకోవడం కొరకు దేవుడు నియమించిన ఒక కట్టడ. ఇప్పుడు దేవుడే అంత కఠినంగా కట్టడం విధిస్తే ఆ కట్టడాన్ని మరి మనం ఎందుకు పాటించకూడదు? ఇప్పుడు సంఘముగా మనము కూడుకుంటున్నాము. ఇప్పుడు మనం ఎవరో యూదులమా? కాదు కదా. మనము అన్య జనాంగముల నుంచి వచ్చినటువంటి వారము. మనము యూదులము కాదు. యూదులు, ఇశ్రాయేల్ అంటే ఎవరయ్యానంటే అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి వారం. కానీ మనము యూదులము కాకుండా అన్య జనాంగంలో నుంచి దేవుని ఏర్పాటులో ఉన్నాము కనుక మన పస్కా బలి పశువు అయినటువంటి యేసయ్య బలి అర్పణ అర్పించాడు కనుక, మనందరి కొరకు చనిపోయాడు కనుక, ఆయన చనిపోయిన దాన్ని బట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనల్ని ఆయన రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సంఘముగాను ఒక వ్యక్తి కూడుకోవాలంటే, సంఘముగా తయారు కావాలంటే, సంఘములోకి రావాలంటే ఏ పనులు చేస్తే నువ్వు సంఘముగా, ఒక దేవుని కుమారుడుగా, కుమార్తెవుగా, ఒక సంఘముగా కూడుకుంటావు అంటే పేతురు గారి ద్వారా కొత్త నిబంధన సంఘానికి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఆ విషయాలని మనము అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోకి రండి. ఈ అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మొదటి సంఘముగా పేతురు గారికి ఒక సంఘాన్ని దేవుడు అప్పజెప్పాడు. పేతురుకు మొట్టమొదటిసారిగా ఒక సంఘాన్ని, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం నుంచి కిందికి చదువుకుంటూ వెళితే ఇక్కడ సంఘమునకు కావలసిన కొన్ని విషయాలు ఇందులో రాయబడ్డాయి. చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం.
పెంతెకొస్తేనే పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుతో పాటు 120 మంది మేడగదిలో కూడుకొని ఏక మనసు కలవారై ఎడతెగకుండా వారు ప్రార్థన చేయిస్తున్నారు. యేసుప్రభు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మరణించి చనిపోయి అందరు చూస్తుండగానే ఆయన ఏమాత్రం రహస్యంగా వెళ్ళకుండా అందరూ చూస్తుండగానే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడట? ఒలీవ కొండకు తీసుకెళ్ళి ఆ ఒలీవ కొండ మీద వీళ్ళందరి మీద తన చేతులుంచి ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజుకు పెంతెకొస్తనే పండుగ వచ్చింది. ఈ పెంతెకొస్తనే పండుగ నాడు వారందరూ కూడా ఎవరెవరంటే 12 మంది అపోస్తలులతో పాటు ఇంచుమించు 120 మంది వారు అనుదినము మేడగదిలో కూడుకొని దేవునికి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఆ వచన భాగం చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యం 1:14 చెప్తాడు ఆ మాట. పదమూడులో వాళ్ళందరి పేర్లు రాయబడ్డాయి. వారు మేడగదిలోకి ఎక్కిపోయిరి అని అంటాడు 13లో. తర్వాత 14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అన్నాడు. 120 మంది ఆ మేడగదిలోనికి వెళ్ళి ఏక మనసు కలిగి వారందరూ ఎడతెగకుండా ప్రార్థన చేయిస్తున్నారు. ఆ ప్రార్థన చేసుకుంటగానే పెంతెకొస్తనే పండుగ వచ్చింది. ఆ పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చి వారందరి మీద ఒక్కొక్కరి మీద తన ఆత్మను కుమ్మరించి అగ్ని మొదట గాలి, బలమైన గాలి వలె వీచినట్టుగా వారికి అగుపడి అగ్ని కనబడి అగ్నిలో నుంచి నాలుకలుగా విభజించబడి వారు ఒక్కొక్కరిని తాక్కుంటూ వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నింపాడు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించారు. అప్పుడు పేతురు లేచి ప్రసంగం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాత పేతురు గారు లేచి బోధ చేయిస్తున్నాడు. మీరందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందండి, మీ పాపములు క్షమించబడతాయి, మీరు దేవుని బిడ్డలుగా మీరు దేవుని పిల్లలుగా ముద్ర వేయబడతారు. మీరందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందండి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అయ్యుండి రక్షణ పొందండి అని పేతురు గారు లేచి ప్రసంగం చేస్తుంటే ఆయన బోధ విన్న వారందరి మీదకి ఏమొచ్చిందట? ఇంచుమించు 3,000 మంది రక్షణలోకి వచ్చారు, బాప్తిసం పొందారు. అది మొదటి సంఘం. మారు మనసు పొంది బాప్తిసం పొంది ఇంచుమించు 3,000 మంది ఒకటే రోజున బాప్తిసం పొందారు. పేతురు మాట్లాడుతుంటే పేతురు గారి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు విని మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అయ్యుండి రక్షణ పొందుడి అన్నాడు ఒకటే మాట. ఎప్పుడైతే మాట చెప్పాడో పేతురు గారు, అందరు కూడా మూర్ఖులకు ఈ తరము అంటే పాప సంబంధమైన క్రియల నుంచి అనేకులు విడుదల ఉంది, మారు మనసు పొంది బాప్తిసం పొంది 3,000 మంది రక్షణలోకి వచ్చారు. అది మొదటి సంఘముగా కూడుకోబడ్డారు. ఆ మొదటి సంఘములోకి ఇచ్చినటువంటి క్రమము కింద 4 అనుభవాలు ఇచ్చాడు. ఇప్పుడు మొదటిది మారు మనసు, బాప్తిసం అయిపోయింది. కింద ఇంకొక 4 అనుభవాలు ఇచ్చాడు. 42వ వచనంలో చెప్తాడన్నమాట. ఏం చెప్తున్నా 42లో?
వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను అని చెప్పుకుంటూ చూడండి. ఎప్పుడైతే ఈ 3,000 మంది రక్షణలోకి వచ్చి మొదటి సంఘములో చేర్చబడ్డారో వారికి ఒక క్రమాన్ని పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. వారు ఎలాగున్నారట? అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారట. అంటే ఎడతెగంటే అర్థం ఏంటిది? గ్యాప్ అనేది లేదు వారికి. ఎవరు కూడా పరిశుద్ధ దినపు సంఘము నాడు కూడుకునే విధానంలో ఎవరు రాకుండా ఉండడం లేదు. అందరు కూడా తప్పకుండా పరిశుద్ధ దినపు ఆదివారము, అప్పుడేమో విశ్రాంతి దినం అన్నాడు, ఇప్పుడేమో పరిశుద్ధ దినపు ఆరాధన. యేసయ్య తిరిగి లేచిన దినము పరిశుద్ధ ఆదివారము. ఈ పరిశుద్ధ ఆదివారము నాడు వారందరూ కూడా సంఘముగా కూడుకొని దేవుని మందిరములోకి వచ్చి దేవుని నియమించినటువంటి పద్ధతి ప్రకారం వారు అనుసరించి నడుచుకోవడం మొదలుపెట్టారు. ఏంటిది అనుసరించి నడుచుకునే విధానము? అపోస్తలుల బోధ అంటే దేవుని వాక్యము వినడం వాళ్ళు నేర్చుకున్నారు. దేవుని వాక్యము ఏమేమి బోధిస్తుందో దేవుని వాక్య ప్రకారం వారు నడుచుకోవడం మొదలుపెట్టారు. సంఘముగా సహవాసముగా కూడుకునే విధానం ఒకటి పెట్టుకున్నారు. తర్వాత రొట్టె విరిచే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. తర్వాత ప్రార్థన చేసే అనుభవము కలిగి ఉన్నారు. ఈ 4 అనుభవాలతో పాటు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఇంకొక ప్రాముఖ్యమైన మాట కింద రాశాడు చూడండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుతూ దేవుని స్తుతించుతూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతుండెను. దేవునికి స్తోత్రంగా. వారికి ఉన్నటువంటి స్థిరాస్తులు కూడా అమ్మి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టిండారు. సంఘము క్రమం అని. మొదటి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా నియమించిన సంఘ క్రమం. వారు ఇంటింట రొట్టె విరుస్తున్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు, ఏక హృదయము కలిగి ఉన్నారు. అనుదినము వారు దేవుని ఆలయములో కూడుకుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ప్రార్థన చేయిస్తున్నారు. ఇంకా వారికి భేదాభిప్రాయాలంటూ ఏమీ లేవు. భేదాభిప్రాయాలంటూ ఏమీ లేవు. ఈ సంఘము క్రమములో అలనాడు పేతురు గారి ఆధ్వర్యంలో మొదటి సంఘము ఆ విధంగా కూడుకుంటూ దేవుని సంఘముగా భూమి మీద ఎదగడము మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగు. అపోస్తల బోధలో ఎదిగింది, సహవాసములో ఎదిగింది, రొట్టె విరుచుటలో ఎదిగింది, ప్రార్థన చేయుటలో అభివృద్ధి పొందింది. ఈ 4 అనుభవాల పాటు దేవునికి ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు ఏమాత్రం వెనుదీయకుండా వారి వారి స్థిరాస్తులను అమ్మి
అపోస్తల పాదాల యొద్ద వెళితే వారు ఆ డబ్బును తీసుకొని సంఘములో అనేక ప్రజలకు వారి వారి అక్కర్లు తీర్చారు. ఇది దేవుని సంఘ నిర్మాణము, దేవుని సంఘము కట్టడం. మొదటి సంఘాన్ని వారు ఎన్నడూ కూడా దేవుని మందిరానికి రాకుండా ఉండలేదు. వాళ్ళు అసలు గ్యాబే లేకుండా, అందుకనే వాళ్ళు ఎడతెగక అంటే అర్థం ఏంటిదంటే గ్యాబ్ లేకుండా వారు అనుదినము తప్పకుండా దేవుని సంఘమునకు పరిశుద్ధ దినము నాడు, పునరుత్థాన దినము నాడు దేవుని మందిరములోకి వచ్చి దేవుని రక్తాన్ని తాగుతూ, దేవుని శరీరాన్ని తింటూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవునికి కానుకలు ఇచ్చుకుంటూ వారు ఏమాత్రము క్రమము తప్పకుండా వెళ్ళిపోయారు. ఈరోజు ఆ పరిస్థితి ఎదురవుతుందా మన సంఘాలలో? అలాగ మనం తయారవుతున్నామా? మొదటి సంఘం అనుభవంలో ఉన్నామా? సంఘ క్రమము అనుభవంలో మనం ఎదుగుతున్నామా? ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎన్ని ఆదివారాలు తప్పిస్తున్నాం మనము? ఎన్ని ఆదివారాలు మనం దేవుని మందిరంకు రాకుండా తప్పిస్తున్నాం? నువ్వు సంఘములో ఒక సంఘములో నువ్వు సభ్యునివైతే ఈ మొదటి సంఘంలోకి ఉన్నటువంటి కట్టడాలను, పద్ధతులను మనం అనుసరించి నడుచుకున్నప్పుడే నువ్వు సంఘంలో, దేవుని సంఘంలో ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఈ అన్నిటిని తప్పించుకుంటూ నువ్వు తప్పు ఈ అన్నిటిని చేయకుండా పోతే నువ్వు సంఘంలో ఒక సభ్యునిగా ఉంటున్నావా? సంఘం అనగా ఏమిటి? సంఘం అంటే ఏమిటి? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. సంఘం అనగా దేవుని యొక్క రక్తము చేత కడగబడినది, కొనబడిన వారు అని అర్థం. అలనాడు గొర్రెపిల్ల రక్తాన్ని వధించిన వారు ఎలాగైతే ఇశ్రాయేలు సంఘముగా కూడుకున్నారో, అలనాడు పస్కా బలి పశువును ఏ విధంగా చంపబడి దాని రక్తాన్ని తీసుకొని వారి ఇంటి ద్వార బంధకములు పూసుకున్న వారు సంఘముగా తయారయ్యారో, ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో సంఘం అంటే ఏమిటంటే యేసయ్య రక్తములో కొనబడిన వారు, యేసయ్య రక్తములో కడగబడిన వారు. ఆ యేసయ్య రక్తాన్ని ఈ దేహమనే దేవుని ఆలయం అనే ఇంటికి పూచుకున్న వారే దేవుని సంఘం. ఇప్పుడు యేసయ్య రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము ఏ విధంగా ఉండాలి? దేవుని సంఘములో క్రమమే లేకపోతే అక్రమం అయిపోతుంది. దేవుని సంఘములో నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. దేవుని సంఘము అన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడమే దేవుని సంఘానికి ఉన్న ముఖ్య ఉద్దేశం. దేవుడు అయితే ప్రత్యేకంగా ఇప్పుడు నీకేం బోధ చేయలేడు. దేవుడు సంఘం ఏ విధంగా ఉండాలో ముందుగాలు సంఘ నిర్మాణం గురించి ఇందులో అన్ని రాయించి పెట్టాడు కనుక వాటిని అనుసరించి మనం నడుచుకోవడమే సంఘము యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగ. ఇప్పుడు నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో, నువ్వు దేవుని స్వరక్తమిచ్చి సంపాదించబడ్డావు కదా, యేసయ్య రక్తము నీలో ఉంది కదా, యేసయ్య శరీరము నీలో ఉంది కదా, యేసయ్య వాక్యము నీలో ఉంది కదా, యేసయ్య ఆత్మ నీలో ఉంది కదా, ఉంది కదా. నువ్వు ఈ 4 అనుభవాల్లో ఖచ్చితంగా ఎదుగుతున్నావా? అపోస్తల బోధలో ఉన్నావా? సంఘ సావాసములో ఉన్నావా? రొట్టె విరుచులలో వారం వారం వచ్చి నువ్వు ప్రభురక్షని భుజిస్తున్నావా? అనుదినము నువ్వు ప్రార్థన చేయిస్తున్నావా?
ఆలోచన చేయి ఒకసారి. అది ఆడు ఎడతెగకుండా గ్యాప్ లేకుండా ఉన్నారట, వాళ్ళే సంఘము. ఇప్పుడు నువ్వు గ్యాప్ అయిపోయి దేవుని సన్నిధికి రాకుండా ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా తప్పించుకుంటూ పోతే నష్టం ఎవరికి? నీకా, నాకా, దేవునికా? దేవునికి నష్టం ఏం లేదు, సేవకునికి నష్టం ఏం లేదు. నష్టం వల్ల నీకు ఏం నష్టము? రేపు దేవుని రాజ్యం అనే వారానికి దేవుని రాజ్యానికి మనం వెళ్ళకుండా దేవుడు ఒకవేళ త్రోసి వేస్తాడు. ఎందుకు పెట్టిన సంఘ క్రమము? వాళ్ళు ఎడతెగకుండా ఉన్నారట, ఏమాత్రం గ్యాబు లేకుండా ఉన్నారు. దేవుని కుమారుడవైన నీవు, కుమార్తెవైన నీవు ఎన్ని ఆదివారాలు తప్పిస్తున్నావు? సంవత్సరమునకు 52 ఆదివారాలు వస్తాయి. ఆ సంవత్సరం 50 ఆదివారాలను దేవుని వచ్చి దేవుని మందిరం దేవుని కనబడుతున్నావా? దేవుని రక్షణ నువ్వు భుజిస్తున్నావా? ఆ ఒక్కరోజు కూడా కనీసం 3 గంటలు దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు దేవుడు ఉంచుకుంటాడా? వారసుడు అవేదవా? అంటే చూడండి, పేరుకు మాత్రమే దేవుని క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని రాజ్యమునకు వారసులు కారు. అలనాడు ఇశ్రాయేల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా సంఘంలో కూడా అలాగనే ఉంటున్నారు. బాప్తిసం పొందిన ప్రతివాడు దేవుని రాజ్యానికి పోతాడానికి గ్యారంటీ లేనే లేదండి. ఎందుకు? ఆధారం మనకు వాక్యమే. ఇశ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారా పొందలేదా? ఇశ్రాయేలు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారా పొందలేదా? పొందలేదు. పొందారా? పొందారు. మరి అందరు వెళ్ళారా కనాను దేశానికి? అందరు వెళ్ళారా కనాను దేశానికి? పొందిన అందరు వెళ్ళినరా? ఎంతమంది దాటిండ్రు? ఇంచుమించు పురుషులే 6 లక్షల మంది అని అన్నాడు కాల్బలం. అంటే వారికి భార్యలు పిల్లలు ఇంచుమించు దగ్గర ఒక 24, 25, 30 లక్షల మంది ఎర్ర సముద్రాన్ని దాటిన ప్రజలు. చూడండి వచన భాగం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వారందరూ కూడా మోషేని బట్టి ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిరి అన్నాడు. 2వ వచనం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరించబడిరి. చూశారండి, అందరు కూడా ఒకటే మన్ననే ఆహారం తిన్నారు, బండలోని నీళ్ళే తాగారు, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. కనాను చేరారా? అరణ్యంలోనే సంహరించబడ్డారు. మరి ఇప్పుడు మనము బాప్తిసం పొందిన వారందరం ఒకటే బాప్తిసం పొందాము, రక్తాన్ని తాగుతున్నాము, శరీరాన్ని తింటున్నాము, మందిరానికి వస్తున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నవా? దేవునికి నువ్వు ఇష్టడుగా లేకపోతే నువ్వు పరలోకములకి ఏం వెళ్తావు? ఈ భూమి మీద ఉన్న కనాను దేశానికి కానీ వాళ్ళు చెరలేదంటే పరలోక రాజ్యం అంటే మామూలు విషయమా? దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మామూలు విషయమా? దేవుని లెక్క నువ్వు తయారుగా, దేవుడు ఎంత పరిశుద్ధ అంత పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని మాటలకు లోబడాలి, దేవుని వాక్యమునకు విధేయత చూపించాలి, దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. ఆదివారం వచ్చిందంటే ఏదో ఇది వస్తా ఉంది, బైబిల్ అక్కడ పెట్టి లేచి బయటకు వెళ్ళిపోయి పాతకాలను కొడతా. ఇలాంటి వాళ్ళకి దేవుని రాజ్యంలో స్థానం ఉన్నదంటారా? నేను చెప్పే దేవుడు చూసుకుంటాడు. అంటే దేవుని సంఘం అంటే భయం లేకుండా అయిపోతుంది ఈ రోజులలో.
దేవుని సంఘము భయము కలిగి ఉండాలి, దేవుని భయము కలిగి ఉండాలి. దేవుని పిల్లలు అంటే దేవుని భయము కలిగి ఉండాలి. దేవుని పిల్లలు అనగానే దేవుని వాక్య క్రమంలో, వాక్యము వెలుగులో, వాక్య ప్రకారము జీవించేవారు అయి ఉండాలి. పేరుకు మాత్రం క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు, పేరుకు మాత్రం మేము దేవుని పిల్లమని చెప్పుకోవడం కాదు. దేవుడు నిన్ను గురించి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలగదు. నువ్వు చెప్పుకోవడం కాదు నేను క్రైస్తవుడనని, నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇయ్యాలి. అతడు నిజంగా నా కుమారుడు, అతడు నిజంగా నా కుమార్తె, నాకు భయపడుతుంది, నా వాక్యానుసారంగా నడుచుకుంటుంది, నా ఆజ్ఞలను పాటిస్తున్నారు, నా కట్టడాలకు నా విధులకు లోబడి ఉంటున్నాడు, నేను నియమించిన సంఘపు కట్టడాలన్నీ పాటిస్తున్నారు అని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇయ్యాలి. అంత దేవుని పిల్లలారా, సంఘము అనగానే మనం ఏదో ఆదివారం ఇట్లా వస్తున్నాము, ఇట్లా పోతున్నాము, దేవుని ఏదో ఆదివారం కాలం మనం ఒక ఆచారయుక్తంగా మందిరానికి ఇచ్చిపోతున్నామని కాదని. సంఘము అనగానే నీలో ఈ లక్షణాలన్నీ కనబడి, మారు మనసు అనే అనుభవం ఉండాలి, బాప్తిసం అనే అనుభవం ఉండాలి, అపోస్తలుల బోధలో పెంచబడాలి, సావాసం, సంఘ సావాసం కలిగి ఉండాలి, రొట్టె విరుచులలో పాలు పొందాలి, ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా కలిగిన దాంట్లో వాళ్ళ స్థిరాస్తులు అన్నీ అమ్మి ఇచ్చిండ్రు. ఇప్పుడు నిన్ను స్థిరాస్తులన్నీ అమ్మేమని ఎవరు అనరు. నీకు కలిగిన దాంట్లో తప్పకుండా దేవునికి భాగమును తప్పకుండా తీసి దేవునికి సమర్పించుకోండి. నాడు ఆది అపోస్తలు ఏ విధంగానైతే దేవునికి ఇచ్చి వాళ్ళు ఎంతగా దీవించబడ్డారో, ఈ యొక్క సంఘ క్రమంలో అదొక భారం, అదొక కట్టడం, ఇచ్చే విషయంలో కట్టడం. యథార్థంగా చెప్పండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి మన సంఘంకి వస్తున్నాం కదా, దశంభాగం కరెక్ట్ విషయంలో ఒకసారి చేయలేబట్టండి. ఎవరన్నా ఉన్నారా? ఖచ్చితంగా దశంభాగం తీసిన వారు చేతులేసిన చూడండి. ఇప్పుడు ఖచ్చితంగా నీకు వచ్చే రాబడిలో నుంచి 10వ వంతు చెల్లించిన వారు లెక్క పెట్టండి, ఎంతమంది కనబడతారో. ఇప్పుడు దేవుడు చూస్తాడా మిమ్మల్ని? చాలు చాలు చూస్తాం. దేవునికి ఇచ్చే విషయంలో ఎవరు కూడా నమ్మకముగా ఇవ్వకపోతే దేవుడు వారిని ఏమంటున్నాడు? దొంగలు అంటున్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకం ఇవ్వబోదు ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళని ఎట్లా లెక్కేసుకున్నాడట? దొంగలుగా లెక్కేస్తున్నాడు. ఏం చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. చూడండి, మలాకి 2వ అధ్యాయం 8వ వచనంలో, మలాకి గ్రంథము చూసారండి, 8వ వచనం, 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిల్లున, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి అని దేవుడు చెప్తున్నాడు. అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను అలాగే పోర్పు కూడా చేయలేదు. కనుక ఇప్పుడు ఆ మన సంఘ క్రమములో ఇచ్చే విషయం వచ్చింది కనుక ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. 10వ భాగము చెల్లించకపోతే, ఇయ్యకపోతే ఇశ్రాయేలును ఏమన్నాడు? దొంగలతో పోల్చింది. మరి ఇప్పుడు మనం ఇశ్రాయేలం కాదయ్య గారు, మనం ఇశ్రాయేలం కాదు కదా, అది మనకెట్లా వర్తిస్తుంది అని అన్నారు. కనుకనే మనం ఇశ్రాయేలం కాగానే వాళ్ళు 10వ వంతుతోనే వాళ్ళకి క్లోజ్ అయిపోయారు. కానీ వీళ్ళు తమ స్థిరాస్తులంతా అమ్మి దేవునికి ఎక్కువ ఇచ్చారు, ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చారు. ఇశ్రాయేల్ కంటే వీళ్ళే గొప్పవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని పిల్లలు ఎప్పుడైనా గుర్తుంచుకోవలసింది, మనుషులకి ఇస్తే నష్టపోతావేమో కానీ దేవునికి ఇచ్చిన వారు ఈ భూమి మీద ఎవరు నష్టపోలేదండి.
నష్టపోరు కూడా. కనుక ప్రతి విషయంలో సంఘ క్రమములో ఈ 6 అనుభవాలు తప్పకుండా ఉండాలి. తప్పకుండా దాన్ని పాటించాలి. అప్పుడే నువ్వు సంఘము. అయి నువ్వు పాటించకపోతే సంఘం ఎలా అవుతావు? నువ్వు సంఘ క్రమంలో నువ్వు పెరుగుతున్నావా? సంఘ క్రమంలో ఉంటున్నావా? దేవుని సంఘములో నీవు ఉండాలంటే దేవుడు మనకు నియమించిన నియామక పద్ధతి ప్రకారం, కట్టడాల ప్రకారము మనం అనుసరించి నడుస్తున్నప్పుడే దేవుడు నిన్ను నా సంఘము వారు, నా రక్తం నుంచి కొనబడిన నా కుమారుడు, నా కుమార్తె నాకు భయపడుతున్నాడు, నా వాక్య ప్రకారం జీవిస్తున్నాడు, నా వాక్య ప్రకారం అనుసరించి నడుస్తున్నాడు, అతని నా సంఘంలో నేను చేర్చుకుంటాను, నా రాజ్యంలో చేర్చుకుంటానని దేవుడు అనుకుంటాడు. అదే నీలో లేకపోతే నువ్వు సంఘము క్రమం ఎలాగైతావు? సంఘము ఎలాగుంటావు? కనుక దేవుని పిల్లల కనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘములో కొన్ని పద్ధతులు మనకు నియమించాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో అందరిది కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయంలో సంఘం అనగా మరి ఒక విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. లేదా 14వ చెప్తుంది, శరీరం ఒక్కటే అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నులు గాను అనగా శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుటెక్కడ? దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకులైనను శరీరం ఒక్కటే కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర లేదని చెప్పజాలరు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనులుగా కనబడునో అవి మరి అవశ్యములే. ఎందుకు చెబుతున్నాడంటే సంఘం అంటే దేవుని శరీరానితో పోల్చి చెబుతున్నాడు. ఇక్కడ సంఘం అంటే దేవుని శరీరంతో పోల్చి చెబుతున్నాడు. యేసయ్య శరీరమే సంఘము. యేసయ్య శరీరానికి ఎన్ని అవయవాలు ఉన్నాయో సంఘములో కూడా ఉండేటువంటి వారు ఒక్కొక్క కృపావరాలు కలిగినప్పుడు ఒక్కొక్క అవయములుగా తయారవుతారన్న ఉద్దేశాన్ని ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి విషయాన్ని చెబుతూ ఈ 12వ అధ్యాయంలో 9 కృపావరాల గురించి మాట్లాడాడు. తర్వాత సేవ చేయడానికి సేవ పిలుపుకు సంబంధించిన విషయాలు కూడా ఈ 12వ అధ్యాయంలో మాట్లాడాడు. సేవ చేసేవారు ఏ పిలుపుతో పిలువబడ్డారో ఆ పిలుపును అనుసరించి నడుచుకునే విధానం చెప్తున్నాడు. తర్వాత సంఘంలో ఉండవలసిన 9 కృపావరాల గురించి చెప్పి మాట్లాడుతూ ఈ అన్ని కూడా యేసయ్య శరీరానికి ఏ విధంగా అవయవములన్నీ కలిసి శరీరం అవుతుందో సంఘం అనేది కూడా ఒక యేసయ్య శరీరం లాగానే ఉంటుంది, ఒక్క శరీరం అవుతుంది అని చెప్పడం కొరకే ఈ కొరింథీ సంఘంలో పౌలు గారు ఆ మాటని మాట్లాడాడు. తర్వాత తిమోతి రాసిన పత్రికలో మరి ఒక విషయాన్ని చెప్పుతున్నాడు పౌలు గారు. తిమోతి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మరొక మాట కనబడుతుంది. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము
సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోనుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం కలుగును. సంఘములో ఇంకా సత్యము మాత్రమే, సత్యానికి సంఘము స్తంభముగా ఉండాలి, ఆధారమై ఉండాలి. సంఘము ఎప్పుడు సత్యం అనగా దేవుని వాక్యములో పెంచబడేదిగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారము నడిచే విధంగా ఉండాలి. సంఘము దేవుని యొక్క వాక్యములో ఎప్పుడైతే పెంచబడుతుందో, సంఘములో ఉన్న విశ్వాసులు ఎప్పుడైతే వాక్యంలో ఎదుగుతారో, వాక్య ప్రకారం నడుచుకుంటారో, వాక్య ప్రకారం జీవిస్తారో, వారు సంఘములో ఒక సత్యమైన స్తంభములుగా దేవుడు చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును. ఆ సత్యమందు నీవు నడవకపోతే, సత్యమందు నువ్వు నిలకడలేకపోతే, ఆ వాక్యపు వెలుగులో నీవు జీవించకపోతే, వాక్యపు క్రమములో నీవు నడవకపోతే నిన్నొక స్తంభముగా చేయలేడు దేవుడు. కనుక సంఘం అనేది సత్యమునకు స్తంభమై ఉండాలి. సత్యము అనగానే దేవుని వాక్యం అన్నాడు. అందుకని సంఘము ఈ దేవుని వాక్యము చేత ఎప్పుడైతే భూమి మీద నింపబడి పరిపూర్ణతలోకి వస్తుందో, పరిపూర్ణతలోకి రావాలి సంఘం. సంఘం ఎప్పుడే కానీ అసంపూర్ణతలోకి ఉంటే ఇంకా సంఘముగా నువ్వు ఎదగలేదు అని అర్థం. పరిపూర్ణతలోకి సంఘం వచ్చినప్పుడు, ఆ పరిపూర్ణ సత్యము నీలో ప్రతిష్ఠిత చేయబడ్డప్పుడు, నీవు రేపు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవదూతలకు తీర్పు తీర్చే విధంగా నిన్ను నియమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. కనుకనే ఎఫెసీ పత్రిక చూడండి, ఆ వచన భాగం మీకు పూర్తి చేస్తాను ఈ సందర్భంలో. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. ఈ మర్మం ఏదనగా, అన్ని జనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారనై ఉన్నారన్నది. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి, శోధింప సౌఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును, సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచవలనను పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను. దేవునికి స్తోత్రం. సంఘములలో సత్యము వాక్యంతో నింపబడితే పరలోకములో ప్రధానులకును అధికారులకును నానా విధమైన జ్ఞానమును నువ్వు వారికి బోధించాలి. నువ్వు ఇక్కడ సత్యమునే గ్రహించకపోతే, వాక్యమే నీలో లేకపోతే, వాక్యమును వినకపోతే, వాక్యమును గ్రహించకపోతే, వాక్యమును తెలుసుకోలేకపోతే, రేపు పరలోకంలో ప్రధానులకు అధికారులకు నువ్వు ఏం బోధిస్తావు? నువ్వు సంఘములో ఒక సత్యం, ఒక స్తంభముగా నిన్ను నిలబెడతాడు. నిన్ను స్తంభముగా నిలబెట్టినటువంటి నిన్ను దేవుని జ్ఞానమును నేర్చుకుంటే
సంఘములోని ఒక సత్యమైన ఒక సత్యమైన స్తంభముగా నిలబడితే, నువ్వు వాక్యాన్ని సమృద్ధిగా నీ హృదయంలో నింపుకొని ఆ వాక్య ప్రకారం నువ్వు నిలుస్తుంటే, నీవు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానము ద్వారా నువ్వు పరిపూర్ణతలోకి వస్తావు. నువ్వు పరిపూర్ణతలోకి వస్తే పరలోకములో ఉన్నటువంటి దేవదూతలకును, ప్రధానులకును, అధికారులకును నానా విధమైన జ్ఞానమును నీ ద్వారా దేవుడు అక్కడ చెప్పించుకుంటాడు. ఇక నువ్వు ఇక్కడనే నేర్చుకోకపోతే, ఇక్కడనే తెలుసుకోకపోతే, నువ్వు వాడికి పోయినాక నువ్వు ఏం నేర్పుతావు? నువ్వు వాళ్ళకి ఏం బోధిస్తావు? ఏదో ఆదివారం వస్తున్నానంటే వస్తున్నా, కూర్చున్నానంటే కూర్చున్నా, ఏదో గుడిసేపట్ల పోయేద్దాంలే, అందుకేనా వచ్చేది నువ్వు? అందుకొరకు అది ఎవ్వరు రాకండి, అందుకొరకు అది ఎవ్వరు కూడా రాకండి. నేను వెళ్ళి నా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటాను. నేను వెళ్ళి నా దేవుని సత్యంలో నేను ప్రతిష్ఠిత చేయబడతా. నేను వెళ్ళి నేను ఒక పరిపూర్ణతలకు తయారవుతా. నేను వెళ్ళి నా పరలోకంలో ఇక్కడ జ్ఞానం నేర్చుకుంటే ఈ జ్ఞానం రేపు పరలోకంలో ప్రజలకు అది బోధిస్తా అనేవారు సంఘంలోకి రండి. వాళ్ళు ఒక్కలైనా మంచిదే, ఇద్దరైనా మంచిదే, ముగ్గురైనా చాలు. చెత్త ఇంత ఉండి ఏం ప్రయోజనం అండి? చెప్తున్న ప్రయోజనం ఏనా దేవునికి? అందుకే అంటాడు, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది, కళ్ళమును బావుగా శుభ్రం చేసి ఆ చాటతో దాన్ని అంతా పెరిగినప్పుడు ఏమవుతుంది? పొట్టంతా బయటకు వెళ్తుంది. పొట్టు ఎక్కువ వస్తుందా? గింజలు ఎక్కువ వస్తాయా? పొట్టు ఎక్కువ కనబడుతుంది, గింజలు కొద్దిగా ఉంటాయి. కనుక ఆ గింజలు ఏం చెప్తాడు ఆయన? గింజలు పొట్టులోకి పోతాయట, పొట్టంతా అగ్గిలోకి పోతుంది. కనుక సంఘము ఈరోజు పొట్టు లెక్క ఉండకూడదండి. అది దేవునికి పని చేయదు, ఎవరికి పని చేయదు. సంఘం అంటే ఒక గింజ లెక్క తయారు కావాలి. దేవునికి పనికొచ్చే విధంగా సంఘం కట్టబడాలి. దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి, దేవుడు నిన్ను చూసి ఆనందపడాలి. అయ్యో, నా బిడ్డల్లో సత్యంతో నేను కట్టబడుతున్నారు, సత్యంలో ఎదుగుతున్నారు, సత్యంలో స్థాపించబడుతున్నారు, సత్యమందు ప్రతిష్ఠిత చేయబడుతున్నారు, నా జ్ఞానాన్నంతా నేర్చుకుంటున్నారు నా సంఘమని దేవుడు సంతోషపడాలి. ఆ కోణంలో నువ్వు సంఘానికి రా. ఏదో వచ్చి ఇట్లా కూర్చొని అప్పుడే కట్టి పోతే అది దేవునికి ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం. కనుక దేవుని సంఘము ఒక క్రమములో ఎదగాలి. దేవుని సంఘము ఒక క్రమాన్ని పాటించాలి. 2000 గడిచిపోయిన కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కనీసం ఈ 2025లో నుంచి అన్న సంఘము క్రమములో, సంఘపు వెలుగులో, వాక్యపు వెలుగులో, వాక్యపు క్రమములో దేవుడు నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా ఒక పరిపూర్ణతలోకి వచ్చే ప్రయత్నంలో ఒక పరిపూర్ణతలోకి రావాలి, ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానము నీలో సమృద్ధిగా ఉండాలి. అందుకని సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానమును పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకును తెలియజెప్పాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదట. నువ్వు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే నువ్వు సంఘంగా కూడుకొని ఏం ప్రయోజనము? నువ్వు సంఘంగా దేవుని మందిరం వచ్చి ఏం ప్రయోజనము? వీడికి వస్తున్నావు, పోయి అప్పుడు కూర్చొని మాట్లాడుతున్నావు, నడపోతావు. ఈ ద్వారా ఏం ప్రయోజనం దేవునికి? పరలోకానికి వెళ్తావా నువ్వు? నీ చౌతల వారెత్తాడు. దేవుడు నన్ను అడుగుతారు, రేపరే నా సంఘాన్ని నువ్వేం బోధింటున్నారు? ఇంకా నువ్వు చెప్పినాయి అని బోధించని తప్పించు. కానీ మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్తారు? అయ్యగారు ఏదేదో రెండు కూడా చెప్పు, అంటే సేపు రెండు చేసింది, మేము అట్లా పోయి విన్నాం, తప్పుడని మర్చిపోయాము అంటారా? ఇక్కడ మేము ఏమనకపోతుంది, అక్కడ మీ గువ్వలు వలుగుతుంది, గుర్తుంచుకోండి. అక్కడైనా ఊకోడు. నా వాక్యంలో ఏం చెప్పిండ్రా? నా మాటలు వినమని చెప్పానా? ఈ హృదయం అంతా భద్రం చేసుకోమని చెప్పానా?
చెప్పావు ప్రభు, మరి ఎందుకు చేసుకోలేదు? నాకు అంతకంటే ఎక్కువ బిజీ ఉంది ప్రభు. నాకంటే నీకు బిజీ ఏంటిదిరా లోకంలో? నేను పంపిస్తే భూమి మీదకి వెళ్ళావు, నేను రక్షించకుండా రక్షణలోకి వచ్చావు, ఇక నాకంటే నీకు భూమి మీద ఏం బిజీ ఉన్నదని అడిగితే ఏం చెప్తావు? ఏం చేయాలి ప్రభు? నన్ను వాళ్ళు పిలుస్తాను, వీడు పిలుస్తాను, నాకు పదవి వచ్చింది, నాకు హోటల్ ఉన్నది, నాకు షాప్ ఉన్నది, నాకు ఇది ఉన్నది, అది ఉన్నది, ఇక ఆడితోనే పని అయిపోతుంది ప్రభు, నీ దగ్గర ఎక్కడ రావాలా ప్రభు అంటే, నేను ఇస్తేనే కాదురా నీకు అవన్నీ నచ్చినాయి అని అంట. దేవుని సంఘము అనేది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలకు కట్టడాలను అనుసరించి నడుచుకున్నదే నిజమైన దేవుని సంఘము, నిజమైన దేవుని పిల్లలు. వారికి మాత్రమే దేవుని రాజ్యం. ఇశ్రాయేలీల వలె బాప్తిసం పొందిన ప్రతి వారును ఆ అరణ్యంలో దేవునికి ఇష్టలుగా ఉండకుండా రాలిపోయినట్టుగా రాలిపోయే ప్రయత్నం చేయకండి. సంఘం అనేది ఒక క్రమంలో ఎదగాలి. కూర్చుంటులో క్రమం ఉండాలి, గుర్తుంచుకోనండి. 2025 కూర్చుంటులో క్రమం ఉండాలి, సమయానికి రావడంలో క్రమం ఉండాలి, వాక్యం వినడంలో క్రమం ఉండాలి, ఆరాధనలో క్రమం ఉండాలి, ప్రార్థనలో క్రమం ఉండాలి. ఒక్క ఆదివారం ఏమైనా తప్పిస్తే మళ్ళీ ఇప్పుడు అతనే ఆదివారం అప్పటి రక్షణ బంద్ చేస్తారు. దేవుడు నాకు చెప్పమని చెప్పిన మాట చెప్తున్నాను. ఒక్క ఆదివారం ఏమైనా తప్పించి మళ్ళీ ఇంకొక ఆదివారం వచ్చాను అనుకోండి, అలా వచ్చే వారం కూడా నేను రక్షేరం ఇయ్య. నీకు లేని భయం నాకెందుకు? మిమ్మల్ని ఇచ్చి నేనెందుకు పల్లొక రాజ్యాన్ని చేర్చాలి కదండి? అది ఇవ్వకుండానే నేను కూడా బంద్ అయ్యి. కనుక దేవుడు నియమించిన కట్టడాలు అవి, సంఘానికి పెట్టిన నిబంధనలు అవి. ఆ నిబంధనలు పాటించిన వారే దేవుని సంఘము. పాటించిన వారు దేవుని సంఘం ఎట్లయితారు? మన భారతదేశంలో ఒక చట్టం ఉంది, ఐపీఎస్ సెక్షన్ అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం నడుచుకుంటేనే చట్టానికి లోబడ్డారు. నడుచుకోకపోతే చట్ట వ్యతిరేకం అని చెప్పి వాడి లోబడబడేస్తారా? పడేయడం కదండి. రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటేనే క్రమం, దాన్ని వ్యతిరేకంగా చేస్తే క్రమమే కదా. కనుక ఈ మనుషులు పెట్టుకున్న పద్ధతులకు కొంచెం భయపడి నడుస్తున్నామంటే మరి దేవునికి ఎంత భయపడి నడుస్తున్నాము? దేవుని కట్టడాలను, దేవుని విధులను, దేవుని పద్ధతులను చక్కగా పాటించండి. కొన్ని సంఘాలలో ఈ క్రమం లేదు. నాది వింటున్నప్పుడు నాకు చాలా బాధేస్తుందండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో చాలా సంఘాలలో ఈ క్రమం లేకుండా ఉంది. అపోస్తుల కార్యం 27లో పౌలు గారు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. ఆదివారం వచ్చిందంటేనే సంఘములో రొట్టె విరిచే కార్యక్రమము జరుగుతుంది. ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో జరగకపోతే నువ్వు సంఘంలో కూడుకోవడం కూడా వ్యర్థమే. ప్రతి ఆదివారమున సంఘములో రొట్టె విరిచే క్రమము తప్పకుండా జరగాలి. అది దేవుడు పెట్టిన నిబంధన, దేవుడు నియమించిన పద్ధతి. అది విరవడం కొరకే కూడుకుంటున్నాము అన్నాడు పౌలు గారు. ఈ రోజుల్లో సంఘాలలో కూడుకుంటున్నారు కానీ ఆదివారం రొట్టె ఇరవకుండా నెలకొక్కసారి ఇరుస్తున్నారు, వారికి ఇష్టం ఇరుస్తున్నారు. రేపు దేవుడు వారికి ఎలాంటి తీర్పు తీరుస్తాడో పలుకెళ్తారో అప్పుడు ఏర్పడుతుంది. కనుక దేవుని పిల్లలమైన మనము ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నామంటే దేవుని వాక్యపు క్రమంలో మనము నడుస్తున్నాము. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతున్నామంటే దేవుని వాక్యపు క్రమములో నడుస్తున్నాం. అపోస్తల బోధలో ఉన్నామంటే దేవుని వాక్యం ఉన్నట్లుగా నీకు నేను బోధించి నేర్పిస్తున్నాను. కనుక సావాసంగా కూడుకుంటున్నామంటే దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాను. కనుక ప్రార్థన చేసే అనుభవం కూడా ప్రతి వారి ఇంటిలో తప్పకుండా ప్రార్థన చేసే క్రమం ఉండాలి. ప్రతిరోజు నీ వ్యక్తిగతంగా నీ ఇంటిలో నీ ప్రార్థన అనే బలిపీఠం మండుతూ ఉండాలి. ఎవ్రీడే, ప్రతిరోజు నీ ఇంటిలో ప్రార్థన బలిపీఠం తప్పకుండా నీ ఇంటిలో మండాలి. కుటుంబం అంతా సాయంత్రం కాలం కూడుకొని కొద్దిసేపు దేవునికి సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రార్థించుకుంటే ఆ కుటుంబంలో దేవుడు నిత్యం ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును.
ఏ ఇంటిలో ప్రార్థన బలిపీఠం ఉండదో ఆ ఇల్లు సాతానుకు నిలయంగా మారిపోతుంది. అయితే తెలుసా అండి, ఏ ఇంటిలోనైతే ప్రార్థన రూపం వేయబడదు, ఏ ప్రార్థన బలిపీఠం మండదో ఆ ఇంటిలోకి సాతానుకు నిలయంగా మారిపోతుంది. అంటే దేవుని పిల్లలారా, 2025 సంవత్సరములో సంఘ క్రమము ఏ విధంగా ఉండాలో, సంఘం ఏ విధంగా ఎదగాలో, అభివృద్ధి కావాలో, పేతురు ప్రసంగానికి 3,000 మంది, దేశ ప్రసంగానికి 5,000 మంది, వచ్చి 8,000 మంది సంఘాన్ని పేతురు గారు ఏ విధంగా ఎదిగింపజేశాడో అతి గొప్ప ధన్యత పేతురుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలగండి. పేతురుకి ఇచ్చాడు, నాకు ఇచ్చిన వాగ్దానం. అది నా తీసుకున్న కానికి భయం వేస్తుంది. ప్రభువా, నా మీద ఇంత భారం పెట్టావు కదా, నేను ఏ విధంగా నీ సంఘాన్ని, నీ బిడ్డలను నేను పేతుర్లకు ఎదిగించాలి అని అది చూసిన కాని నుంచి ఒక భయం వేస్తుంది. కనుక పేతురు సంఘానికి ఏ క్రమం మొదట పెట్టాడో ఆ క్రమంతోనే ఈ సంవత్సరము ఈ యొక్క ఈ కూడికని, ఈ పరిశుద్ధ దినపు ఆరాధనలోకి వాక్యం చెప్పడము మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలిగనగా. నాకు ఇచ్చిన వాగ్దానం మీకు మొన్న చదివించిన మన కూడా చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. దేవుడి సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మీరు చూసారండి? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని, నీవు భూలోకమందు దేన్ని బంధించో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. పేతురుతో చెప్పుతున్న మాట ఇది. పేతురు గారికి ఏ యొక్క అధికారం దేవుడు ఇచ్చాడో ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. కనుక పరలోక రాజ్యం తాళపు చెవులు నాకు ఇచ్చాడు. పేతురు గారికి ఇచ్చాడు అన్నాడు, ఈ సంవత్సరం వాగ్దానం నాకు ఇచ్చాడు. కనుక పరలోకంలోకి పోయే వ్యక్తులు ఏ విధంగా ఉండాలనేది ఈ మొదటి ప్రసంగంలో ఈరోజు అందుకనే ఆరంభం ఇచ్చాను. సంఘ క్రమము, సంఘపు వెలుగు. వాటి ప్రకారం నువ్వు నడుచుకుంటేనే పరలోకానికి వెళ్తావు. వాటి ప్రకారం నడుచుకోకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కనుక పేతురుకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఇంకెన్నో ఉన్నాయి. కనుక ఈ సంవత్సరము దేవుడు మరి ఎందుకు ఆ వాగ్దానం ఇచ్చాడో నాకు తెలియదు. కనుక ఆ వాగ్దానాన్ని నేను సక్రమంగా నా జీవితంలో నెరవేర్చాలి దేవుని కొరకు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక సంఘపు క్రమము పేతురు గారు మొదటిగా ఏ విధంగా పెట్టాడో అదే క్రమాన్ని ఈ రోజు మీకు నేర్పించాను మొదటి పాఠముగా. కనుక దాని ప్రకారం మనం అనుసరించి ముందుకు నడుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగా. ఆమె ప్రార్థన చేస్తాం.